వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. తుఫాన్ అంటే మనకు భయం. అది చేసే విధ్వంసం, సృష్టించే బీభత్సం, అపార నష్టం గుర్తుకొస్తాయి. కానీ కొన్ని సందర్భాలలో ఒక మనిషి ధైర్యం తుఫాను కంటే కూడా బలంగా ఉంటుంది. గాలి వీచినా, చెట్లు కూలినా నిలబడే మనుషులుంటారు. అలాంటి ఒక కథ తిత్లీ తుఫాను రోజున ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని గార్లవానిపాలెం గ్రామంలో జరిగింది. ఒక టీచర్ లలిత, ఆమె ఒక పాఠశాల తలుపు తెరిచి ఆ గ్రామస్తులందరినీ కూడా రక్షించింది. 2018 అక్టోబర్ తిత్లీ తుఫాను సముద్రంలో గర్జిస్తోంది. భారత వాతావరణ శాఖ ఒక అలర్ట్ ఇచ్చింది. మరో గంటలో తుఫాను తీరాన్ని దాకబోతుంది. తీర ప్రాంతంలో ఇలాంటి హెచ్చరికలను తరచూ వింటుంటారు. తీవ్రతను అంచనా వేయడంలో ప్రతిసారి ప్రజలు ఏవేవో ఊహించుకొని తర్వాత ఉసూరుమంటారు. సూటిగా చెప్పాలి అంటే ఇలాంటివి బోలెడు చూశామని కొందరు తేలిగ్గా తీసుకుంటారు. అయితే ఆ హెచ్చరిక అందుకున్న వారిలో ఒక మహిళ పేరు లలిత. ఆమె ఒక పాఠశాల టీచర్. ఆ క్షణంలో ఆమె ప్రభుత్వ యంత్రాంగం కంటే వేగంగా స్పందించింది. తుఫాను రాబోతుంది, మరో గంటలో బీభత్సాన్ని సృష్టిస్తోంది, వినాశనం జరిగే ప్రమాదము ఉంది అని గ్రామస్తులకు చెబితే ఎవ్వరూ నమ్మలేదు. ప్రతిసారి ఇలా చెబుతూనే ఉంటారని పెద్దగా ఏమీ జరగదు అన్నారు కొందరు. అనేక మంది ఇలాగే తేలిగ్గా తీసుకున్నారు. వారి అంచనాలు తప్పు. వాతావరణ శాఖ హెచ్చరికలను బట్టి తీవ్రత భారీగా ఉండబోతుందని గమనించిన లలిత తేలిగ్గా తీసుకుంటున్న వారి మాటలు పట్టించుకోలేదు. లలిత వెంటనే స్కూల్కు చేరుకుంది. మూసి ఉన్న తలుపులు తెరిచింది. తన వద్ద ఉన్న అత్యవసర మందులు, వర్షం నుండి, తీవ్ర గాలి నుండి కాపాడే అత్యవసర వస్తువులు, టార్పాలిన్, కొవ్వొత్తులు, మందులు తీసుకుని స్కూల్లోకి చేర్చింది. వీధి వీధి తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళింది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఒక్కొక్కరిని తీసుకొచ్చి స్కూల్లో ఉంచింది. తుఫాను హోరు, గాలి గర్జించడం మొదలైంది. భయపడిన గ్రామస్తులంతా కూడా పరుగు పరుగున స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. ఊహించినట్లుగానే కరెంటు కట్టు. ఇక మిగిలింది ఆమె చేతిలో ఉన్న ఒక్క మొబైల్ లైట్ మాత్రమే. తుఫాన్ హోరుగాలి, భీకరమైన శబ్దానికి పిల్లలు, మరికొందరు మహిళలు, ముఖ్యంగా గర్భిణీలు భయపడుతుంటే వారికి లలిత టీచర్ పెద్ద దిక్కుల ధైర్యవచనాలు చెప్పింది. ఎవరూ అధైర్యపడకుండా ఇది గాలి కాదు పిల్లలు, ఇది మన ధైర్యం పరీక్షిస్తుంది అని చెబుతూ స్వాంతని కలిగించింది. రాత్రంతా కూడా భీకరమైన గాలులతో కుండపోత వర్షం. తెల్లవార్లు కూడా ప్రతి ఒక్కరూ కునికిపాట్లతో గడిపేశారు. ఉదయం వెలుగొచ్చాక వర్షం కాస్త వెలిచింది. కొందరు పెద్దలు బయటకు వెళ్లి చూసేసరికి గ్రామం నేలమట్టమైపోయింది. అనేక ఇళ్లు కూలిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు పడి ఉన్నాయి. కానీ వారు తలదాచుకున్న పాఠశాల మాత్రం సురక్షితంగా నిలిచి ఉంది. లలిత నిర్ణయం చొరవతో 47 మంది ప్రాణాలతో ఉన్నారు. ఆమె ఒక టీచర్గా కాదు, ఒక రక్షకురాలిగా గుర్తింపు పొందింది. ఇలాంటి కథలు లలితతో మొదలవ్వలేదు, లలితతో ముగింపు కూడా అవ్వలేదు. 1999 ఒడిశా సూపర్ సైక్లోన్ సమయంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఏరసామ గ్రామంలోని టీచర్ కనక మలిక్ తన విద్యార్థులను స్కూల్లో ఉంచి రక్షించాడు. భీకరమైన గాలికి తలుపులు కొట్టుకుంటుంటే రాత్రంతా కూడా తానే తలుపులను పట్టుకుని నిలబడ్డాడు. తుఫాను ముగిశాక అందరూ ఆయనను ది టీచర్ హూ స్టాప్డ్ డెత్ అని పిలిచారు. 2013లో పాలిన్ తుఫాను సమయంలో ఒడిశాలోని గాంజాం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 2 మహిళా వాలంటీర్లు రాత్రంతా ఇంటింటికి తిరిగి ప్రజలను బయటకు తీసుకొచ్చారు. స్కూల్లో సురక్షితంగా అందరూ తలదాచుకునేలా చైతన్యాన్ని కల్పించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూశారు. వీరి అసమాన ధైర్యం, తెగువ, ముందుచూపు, సేవా గుణాన్ని గుర్తించిన ప్రభుత్వం సైక్లోన్ సిస్టర్స్ అనే బిరుదుతో సత్కరించింది. తుఫాన్లను ఎదుర్కోవడంలో శాటిలైట్లు, యంత్రాలు అవసరమే. టెక్నాలజీ ఎంత పెరిగినా చివరికి ప్రాణాలను కాపాడేది మనుషులే. ఒక టీచర్ ధైర్యం, మరో టీచర్ తెగువ, ఒక మహిళా వాలంటీర్ పట్టుదల, సేవాభావం, మానవత్వం, సాటివారికి అపాయం జరుగుతుందని ప్రాణాలు పణంగా పెట్టి కాపాడే మనోబలం, ఇవే నిజమైన తుఫాను నిరోధక గోడలు. తుఫాన్లు వస్తాయి, పోతాయి, కానీ మన మానవత్వం ప్రతిసారి గెలుస్తుంది. గాలి కూల్చగలదు చెట్లను, ఇళ్లను, కానీ మనిషి ధైర్యాన్ని కాదు.
ఒక లలిత, ఒక కనక మలిక్, ఒక సైక్లోన్ సిస్టర్స్ బృందం. ఇవే దేశానికి నిజమైన వాతావరణ శాఖ. ఎందుకంటే వీళ్ళు వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలు ఆచరించేలా చేస్తారు. విలువైన మనుషుల ప్రాణాలను కాపాడి మానవత్వానికి ప్రతిరూపంగా నిలుస్తారు.